హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈ రోజున మనం ఒక బేసిక్గా అంటే ఒక ప్రింట్ మధ్య ఒక వాస్తు పురుష మండలి మధ్యగా మనం ఒక అయాది వాస్తు గణనం నేర్పించి వాళ్ళ చేత వాళ్ళ ఇంటి ప్లాన్ గీయించేటటువంటి స్థితిని 3 రోజుల ఆఫ్లైన్ గాను, అదే రకంగా ఆఫ్లైన్గా అన్ని రోజులు సెలవు లేదు అనుకునే వాళ్ళకి ఆన్లైన్ పద్ధతుల్లో అంటే కనీసం 3 వారాల పాటు రోజుకి 1 గంట చొప్పున 2 కాన్ఫరెన్స్ చొప్పున ఇలాగ 3 వారాల పాటు ఆన్లైన్లో కూడా ఈ యొక్క కోర్స్ చెప్పడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతున్నది. అందువల్ల ప్రతి నెల ఆఫ్లైన్కి సంబంధించి ఆన్లైన్కి సంబంధించి బ్యాచెస్ జరుగుతాయి. ఎందుకు ఈ రకమైనటువంటి కారణం మనం తీసుకున్నాం? మనం పూర్ణంగా ఒక 3 నెలల పాటు నా తట్టు పెట్టుకొని చెప్పేటటువంటి కోర్సుకి ఒక డొనేషన్ 50,000గా నేను నిర్ణయించాను ఇంతకుముందు. కానీ మాకు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ ఉంది, మేము మా ఇల్లు కట్టుకోవడానికి వరకు ఈ నాలెడ్జ్ అనే వారు ఎక్కువగా సంప్రదించడం వల్ల కేవలం 15,000 రూపాయలకి ఒక 3 రోజులు ఆఫ్లైన్ కానీ లేదా ఒక 15 రోజులు ఆన్లైన్ కానీ మనం చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఆఫ్లైన్ వచ్చేవాళ్ళు వసతి విషయంలో కానీ భోజన వ్యవస్థ విషయంలో కానీ అది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఇబ్బంది పడతారని చెప్పి మన ఇంటిలోనే ఈ యొక్క ఏసీ సంబంధించినటువంటి సౌకర్యంతో మన ఇంటిలోనే చక్కగా వారికి వండి పెట్టి ఆ 3 రోజులు మా అతిథిలాగా మిమ్మల్ని చూసుకుంటూ రోజుకి 12 గంటలు చొప్పున పనిచేస్తూ 3 రోజుల్లోనే మీ ప్లాన్ మీరు తీసుకొని పంపించే శక్తి ఇస్తాము. ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, చాలామందికి ఆడవాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుందండి, ఈ ధర్మాన్ని నేర్చుకోవాలి, నా ఇల్లు నేను దగ్గరుండి చూసుకోవాలి. ఎందుకంటే వారి భర్త ఏదో ఉద్యోగ వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు కాబట్టి అటువంటి వారు నేర్చుకోవాలనుకుంటే వారిని మా తోబుట్టులా భావిస్తాము. చక్కగా వారికంటూ ఒక గది వసతి ఏర్పాటు చేసి నా భార్య అంతా మంచి చెడు చూసుకుంటారు. అందువల్ల బెంగపడవలసిన అవసరం లేదు బయటకు వస్తున్నామని చెప్పి. అర్థమైందా? సో ఇది కూడా మీకు వినిపించుకుంటున్నాను. మెయిన్గా ఒక 15,000కి ఈ కోర్స్ ఎందుకు? మీ ధర్మం మీకు నేర్పించి మీ చేత మీ ఇంటి ప్లాన్ గీస్తాను అనే దానిలో ఉద్దేశం ఏంటంటే, బయట కొత్తగా ఈ 2021 నుంచి స్థాపత్యవేద పండితులు మొదలయ్యారు. మనం 2012 నుంచే చెప్తున్నాం. ఈ పండితులు ఏంటంటే ఒక సైట్ విజిట్స్కి రావడం ద్వారా కనీసం 25,000-30,000 తీసుకుంటున్నారు. ఉపయోగం ఏమీ లేదు. మేము సైట్ విజిట్స్ రావడం వల్ల ఉపయోగం ఉందా? తర్వాత ఆయన కట్టడానికి కొంత, ప్లాన్ ఇవ్వడానికి కొంత, మాట్లాడడానికి కొంత, ఇలాగ 70,000-80,000 రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక సామాన్యమైన మానవుని దగ్గర. అది ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. మనం 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు ఒక క్లయింట్ దగ్గర, ఒక 50,000 తీసుకోవచ్చు. మనం ఎంతైతే డబ్బులు తీసుకున్నామో దానికి తగ్గ పని వాళ్ళు ఇల్లు మొదలు పెట్టుకునే లోపులే మనం దానికి తగ్గ శక్తి ఎత్తులు ఇంటి ఓనర్కి అర్థమయ్యేటట్టు ఇవ్వాలి, ఆ ఇల్లు కాంట్రాక్టర్కి కూడా అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి. బిల్డింగ్ బైలాస్ని గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇన్ని రకాలుగా చేయకుండా కేవలం స్థాపత్యవేదము అనేటటువంటి ఒక దీన్ని అడ్డం పెట్టుకొని ఒక సామాన్య మానవుల దగ్గర విజిట్స్లోనే వేలకు వసూలు చేసేటటువంటి ప్రక్రియ చూసిన తర్వాత బాధేసింది. అందుకే ఆ రోజే ఒక సంకల్పం చేసుకున్నాను, మండలానికి ధర్మం తెలిసిన వాడిని ఒకరిని తయారు చేస్తాను. శ్రీనుకుమార్ లాగా తయారవుతాడు వాడు నేర్చుకున్న దాంట్లో. వారు కూడా అభ్యాసం చేయాలి. ఈ రకంగా మీరు కేవలం 15,000 రూపాయలకి మాత్రమే వచ్చి మీకు కావాల్సినటువంటి నాలెడ్జ్ తీసుకోండి. మీ ఇంటి ఆయాది గణం ఎలా కడతారో మీరు నేర్చుకోండి. మీ ఇంటిని మీరే చక్కగా నాతో ఉన్నప్పుడే చక్కగా గీసి తప్పొప్పులను తెలుసుకోండి. అదే రకంగా మీ స్నేహితులకి సంఘానికి కూడా మీరు ఉపయోగపడండి. అంతేగాని ఒక 25,000-30,000 ఇచ్చుకున్న తర్వాత కర్తకి ఎందుకు ఇచ్చానో తెలియట్లేదు, తీసుకున్నవాడు దొంగలా పారిపోతున్నారు. ఆ 25,000-30,000లోనే మీకు పరిష్కారం ఇస్తాం మేము. ఒక 2 గదాలు 200-250 గజాల లోపల అయితే మీకు 25,000-30,000 లోపల ఆ పరిష్కారం సైట్ విజిట్కి పెట్టే డబ్బులతో మేము మీకు ధర్మాన్ని నేర్పిస్తాము. మాకు మీరే 3Dలో చేసి పెట్టి చక్కగా ఒక కస్టమర్తో ఒక 15 రోజుల పాటు ఎలా పనిచేస్తారో అలా పనిచేయండి అన్నప్పుడు అడిషనల్గా 10,000-15,000 మనం తీసుకుంటాం.
అంటే నీకు కావాల్సిన శక్తి నువ్వు నీ ఇంటికి లెక్కలు కట్టి నీకున్న స్థలంలో ఎటువంటి ప్రపోర్షన్స్ అప్లై చేయాలి, సింహద్వార స్థాపన ఏ రకంగా చేయాలి, బ్రహ్మస్థానాన్ని ఎలా గుర్తించాలి, గదుల లేఅవుట్ ఏ రకంగా వేయాలి, మరుగుదొడ్లు మన ఇంటి లోపల పెట్టుకుంటే ఎలా పెట్టుకోవాలి, మెట్లు మన ఇంటి లోపల పెట్టుకుంటే ఎలా పెట్టుకోవాలి, బయట పెట్టుకుంటే ఎలా పెట్టుకోవాలి అనేటటువంటి సవివరంగా ఆ 15,000 లోపల మీరు నేర్చుకుంటారు మిత్రులారా. అందువల్ల భార్య అయినా భర్త అయినా మనం కట్టుకోవాలి అనుకునేటప్పుడు ఎవరో ఒకరు రండి, నేర్చుకోండి. నేర్చుకోవడం వల్ల ఉపయోగం చెప్తున్నా. మీ ప్లాన్ ఒకటే మీరు గీయడం కాదు మిత్రులారా. ఆ ప్లాన్ని నేలపైన ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తాపీ మేస్త్రులు లేదా అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతులు కొన్ని దుష్టశక్తులు ఈ రూపంలో వస్తాయన్నమాట. అంటే వారు చేసినటువంటి ఒక 20-30 ఇళ్ళు ఉంటాయి. అందులో వాళ్ళు పాండిత్యం సంపాదించుకొని ఉంటారు. వాళ్ళు 10 మంది వాస్తు సిద్ధాంతాలు చూసుంటారు. సో తాపీ మేస్త్రి కూడా ఒక సిద్ధాంతిగా రూపాంతరం చెందుతాడు. వాడు నాలెడ్జ్ మన మీద రుద్దుతాడు. అందువల్ల ధర్మం నేర్చుకోవడం వల్ల మీ ఇంటి పర్యవేక్షణ మీరు చేసుకోగలుగుతారు. మీ ఇంటి పర్యవేక్షణ మీరు చేసుకొని మీ ఇంటి లోపల ఆ యొక్క వాస్తుపురుష తత్వాన్ని, ఆ యొక్క రిధంని, ఆ యొక్క నక్షత్ర బలాన్ని మనం క్రియేట్ చేసుకొని అందులో ఉండడం ద్వారా మనం రంజింపబడాలి, మనం ఎలివేట్ అవ్వాలి. అంటే ఒక ఇల్లు అంటే ఒక ఆత్మ, ఒక వైబ్రెన్సీకి ప్రతిరూపం. అలాంటి మనకు సరిపడేటటువంటి వైబ్రెన్సీని మీరు ఆయాదిగణం కట్టడం ద్వారా నేర్చుకుంటారు. అలా కట్టిన ప్లాన్ని పిల్లర్స్ ఎక్కడ వేయాలి, వాస్తుపురుష మండలికి లోపల తీసుకోవాలా, మధ్యలో తీసుకోవాలా, బయట నుంచి బయటికి తీసుకోవాలా, ఆ లెక్కలేంటి, మధ్యలో గోడలు ఏ రకంగా తీసుకోవాలి, దానికి ఏమైనా ప్రామాణికత ఉన్నదా, ఎందుకు ఇంటి మూలలు 90 degrees తీసుకోవాలి, ఎందుకు ఇంటి యొక్క ఎత్తు నచ్చినట్టు తీసుకోరాదు, ఎందుకు ఇంటి యొక్క ఫ్లోర్ పల్లంగా ఉండరాదు, దిక్కులకు సరిపెట్టి ఎందుకు కట్టాలి, ఈశప్రాచి అంటే శుద్ధ ప్రాచి అంటే ఏంటి, యోని సూత్రం అంటే ఏంటి, బ్రహ్మసూత్రం అంటే ఏంటి, సోమసూత్రం అంటే ఏంటి, ఒక టాయిలెట్స్ కట్టిన తర్వాత వాడి తాలూకు మరుగు అనేది ఒక నిల్వ ఉంచేటటువంటి సెప్టిక్ ట్యాంక్స్ ఎక్కడ పెట్టుకోవాలి, నీటికి సంబంధించినటువంటి సంప్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇంటికి తగలకుండా మెట్లు ఏ రకంగా వేసుకోవాలి, ఇటువంటి నేను చెప్పేటటువంటి ధర్మం మొత్తము మీరు ఒక ఇల్లు కట్టుకోవడానికి సరిపోతుంది. వాటితో పాటు షడయాది 6 క్యాలిక్యులేషన్స్ మీరు నేర్చుకుంటారు మిత్రులారా. ఆ షడయాది అంటే ఏంటి, ఆయం, వ్యయం, యోని, అంశ, వార, నక్షత్రంతో పాటుగా ఎడిషనల్గా మీరు బాగుండాలని చెప్పి ఆ యొక్క ఆయుష్ కూడా ఎలా లెక్క కట్టాలి, అదే రకంగా ఆ ఇంటికి యోగం కూడా ఎలాగా, అంటే ఈ 8 క్యాలిక్యులేషన్స్ మీరు ఎప్పుడైతే నేర్చుకున్నారో దశయాదికి మించి వెళ్ళిపోతుంది ఆ నెంబర్ అన్నమాట. అంతకు మించి నా దగ్గర 3 రోజులు నేర్చుకున్నటువంటి వాడు వాస్తుపురుష మండలి అంతర్భాగంలో భూమి మీద ఒక శ్రీనుకుమార్ లాగా తయారవుతాడు. లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఏదైతే ధర్మము వారికి ఉన్నది అనుకుని అంతకు మించి మగోళ్ళలాగా తయారు చేసి నేను పంపిస్తాను. అందువల్ల ధర్మాన్ని నేర్చుకోండి, మండలానికి ఒకరు తయారవ్వండి, మీ చుట్టూ ఉన్న సొసైటీకి మీరు సహాయం చెయ్యండి. ఇలాగ వేలకు వేలు, లక్షలు 2 PDFలు పంపించేదానికి మీరు డబ్బులు వృధా చేయవద్దు. దానికి బదులుగా ధర్మాన్ని నేర్చుకోండి, నీకు నచ్చినట్టు ధర్మాన్ని అప్లై చేసి నీ ఇల్లు కట్టుకోండి. ఇంకా ఫర్దర్గా నేను నేర్చుకుంటా అనుకునేటప్పుడు మిగిలిన బ్యాలెన్స్ చెల్లించడం ద్వారా మీరు నేర్చుకోండి. కానీ ఒక 15,000కే మీకు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి మీకు ఆ యొక్క 4-5 వేలు ఖర్చు కూడా నేను తగ్గిస్తున్నాను. తద్వారా నాతో ఎక్కువసేపు మీరు ఉండేటటువంటి అవకాశం కలుగుతుంది. కేవలం ఇది 3 రోజులు అనుకున్న 5 రోజులకు సరిపడేటటువంటి కాలాన్ని మనం వెచ్చిస్తున్నాం. అందువల్ల మిత్రులారా, ఇది మీరు తెలుసుకోండి. మార్కెట్లో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.